దేశాన్ని ఏలే రాజుని బాగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు 3 గంటల వేళ నిద్ర లేపే దమ్ము ఎవరికన్నా ఉందా? గాఢ నిద్రలో 3 వేళ అంతా నిద్ర పట్టే వేళ రాజుని నిద్ర లేపి నాకు ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని రా అనే దమ్ము ఎవరికన్నా ఉందా? ఉందా? ఉంది. ఆయన కొడుక్కి, ఆయన కూతురికి. రాజు అయితేనే, దేశానికి రాజు అయితేనే, రాజ్యానికి రాజు అయితేనే కూతురికి, కొడుక్కి, తండ్రి 3 కాదు 2 సరే డాడీ డాడీ ఎవర్రా వీడిని శిరచ్ఛేదం చేయండి అంటాడా? బయటోడైతే వేసి పడే అంటాడు. కొడుకు కూతురు విసుగులే అని లేచి, ఏందయ్యా మంచినీళ్ళు అంటే చచ్చినట్టు పోయి గ్లాసు తీసుకొని నీళ్లు ముంచుకొని వచ్చి ఇచ్చి, అప్పుడు బాబు వాళ్ళ మంచి నీళ్ళకే కాదు సర్వెంట్లకు పోవాల్సిందే. మరి రాజు అయినా సరే బిడ్డకి తండ్రేగా. దేవుడితో మనకి అలాంటి స్వేచ్ఛ ఉంది. దేవుడితో మనకి అంత చనువు ఉంది. అందుకే చెబుతున్నాను, ఆ ప్రేమను బట్టి దగ్గరగండి. ఇప్పుడు మీరు మీ నాన్న దగ్గరికి పోతారు. ఈ ఒక్క పాయింట్ మీకు ఎక్కితే అయిపోయింది. ఇక నేను మాయమవచ్చు. ఈ ఒక్క పాయింట్ మీకు ఎక్కితే మాయమవచ్చు నేను. ఇప్పుడు మీ నాన్న మీరు ప్రేమిస్తారు. ఎందుకు? గాడి చాకిరి చేసి అన్ని తీసుకొచ్చి పెడతాడని ప్రేమిస్తారా? మీరు మీ నాన్నతో ఉండగోరుతారు, మీ నాన్నతో మాట్లాడగోరుతారు, మీ నాన్నతో సహవసించగోరుతారు. మీ నాన్నని మీరు ఇష్టపడతారా లేదా? పెద్దగా చెప్పండి. ఇష్టపడతారా లేదా? ఎందుకు? మనకన్నీ ఊడిగాలు చేస్తాడనే. చేసేవాడైనా చెయ్యనోడైనా సరే నాన్న డబ్బులు ఇస్తాడని ప్రేమిస్తామా? డబ్బులు ఇవ్వకపోయినా నాన్నే. నాన్న మనకు అన్ని పనులు చేసి పెడతాడని ప్రేమిస్తామా? చేసి పెట్టకపోయినా సరే మన నాన్న చూస్తే మనకి ప్రపంచంలో నెంబర్ 1 హీరో ఎవరంటే మన నాన్నే. అవునా? మన హీరో ఎవరండి? చిన్నప్పుడు మనం ఎంత ఉంటాం, ఆయన అంత ఉంటాడు. మా నాన్న ఎంత పొడుగో. మా నాన్న ఏదన్నా బరువులు మోస్తాయి, బరువు ఎత్తుతుంటే మా నాన్నకి ఎంత బలమో. అట్లా ఊహించుకునేవాళ్ళం చిన్నప్పుడు ఊహించుకుంటాం. మా నాన్నని చూసి హీరో. నాన్న ఏదో పెట్టాడని, ఇచ్చాడని, చేశాడని కాదు. ఇచ్చినా ఇవ్వకపోయినా, మనకు పెట్టినా పెట్టకపోయినా నాన్నే. స్తోత్రం. నాన్నను ప్రేమించే దగ్గర ఏమైనా స్వార్థం ఉంటుందా? పెద్దగా చెప్పండి. ఎవరికైనా అట్లాంటి స్వార్థపు వ్యవహారం ఎవరికైనా ఉందంటే నాకు తెలిసి 100లో ఒకళ్ళు ఉంటారు అట్లాంటి పనికిమాలినోళ్ళు. తల్లిదండ్రులను కూడా వ్యాపారంగా చూసేవాళ్ళు. నాకు తెలిసి 99% తల్లిదండ్రుల పట్ల వాళ్ళు చేసినా చేయకపోయినా మమత ఏర్పడిద్ది. అట్లా అది రిలేషన్, అదొక అదొక ప్రేమ. దేవునితో అలాంటిది ఏర్పడాలి మనకి. ఏం చేయకపోయినా సరే నాన్న వృద్ధాప్యంలోకి వచ్చాడు, ఏం చేయలేని పరిస్థితి, నాన్నకే మనం చేయాల్సిన పరిస్థితి అయినా సరే నానంటే ఇష్టం. ఒప్పుకుంటారా? నాన్నతో మాట్లాడాలని ఆశ. నాన్న వస్తే బాగుండు అనుకుంటారు ఆడపిల్లలు. మా నాన్న వస్తే బాగుండు. పాప అత్తగారింటికి వెళ్ళిన ఆడపిల్లలు అనుకుంటారండి, మా నాన్న చూసి ఆందోళనైంది. తల్లి మీద కూడా ఉండదు. తల్లి పుట్టింట్లో క్లాసులు ఇచ్చి తల్లి మీద ఇరిటేషన్ ఉంటుంది. నానే కావాలా? ఎందుకంటే అమ్మ ఏది చేయమని అటు ఉండకూడదు, అటు చేయకూడదు, అన్ని ఆంక్షలు పెట్టి అమ్మ అంటే ఇరిటేషన్ పుట్టింది ఆడపిల్లలకి. నానంటే ఇష్టం ఆడపిల్లలకి ఎక్కువ. పాపు అత్తగారి వెళ్ళి అడిగిపోయి కూడా మా నాన్నొత్తే బాగుండు. ఏమంటే అమ్మ కూడా ఇష్టమేలే, కానీ నెంబర్ 1లో మాత్రం నానే ఉంటాడు ఆడపిల్లలకి. దేవునికి స్తోత్రం. మగ పిల్లలకేమో అమ్మ వీళ్ళు సాగింపులన్నీ ఆడు సాగించుకుంటాడు. అవునా? మగపిల్లగాడికి నాన్న ఆంక్షలు పెడతాడు, అటు ఉండకూడదు, ఇటు ఉండకూడదు అని. వీడు తిట్టాలన్నా, ఏమైనా చేయాలన్నా, ఏమైనా పైసలు వసూలు చేసుకోవాలన్నా అమ్మ దగ్గరికి పోయి నువ్వు అడుగు. ఆయన అడిగితే 24 అడుగుతాడు. అదెందుకంటాడు, ఇదెందుకు మేము చెప్పలేము, ఈ స్వాపంతా నువ్వు చెప్పు, పో, నువ్వు అడుగు పో.
అని వీడు అంతా అమ్మనే కాకపడతాడు. నాన్న చేసేవాడైనా చేయనోడైనా నాన్న ఉంటే బాగుండు, నాన్న మాట్లాడితే బాగుండు, నాన్న కనపడితే బాగుండు, అదొక మమత. ఏమండి, నాకైతే అట్టే ఉంటుంది. మరి మీకు కూడా అంతేనా? ఏమైనా ఇస్తాడనే, ఏమైనా చేస్తాడా? లేదు, నానేమి ఇచ్చే పరిస్థితి లేదు, మనమే నాన్న చేయాల్సిన పరిస్థితి. అయినా సరే నాన్న కావాలి. ఎందుకంటే నాన్న అంటే మనకి ఇష్టం. జన్మనిచ్చిన తండ్రి. యాజ్ ఇట్ ఈజ్గా దేవుని చేరేటప్పుడు నాన్నను చేరినట్టు ఫీల్ అవుతాముడు. ఎందుకంటే నాన్నకంటే ఎక్కువ మన నాన్నకే నాన్న ఆయన, మన అమ్మకే నాన్న, నాన్నకే నాన్న. కాబట్టి నాన్నను చేరినప్పుడు నిస్వార్థంగా ప్రేమ కలిగి చేరుతావు కదా, దేవుణ్ణి చేరేటప్పుడు అట్ట చేరు, అలానే ఫీల్ అవు. ఇక ఆ క్లైమేట్ ఎలా ఉంటుందో చూసుకోక నువ్వు. అది అనిపిస్తే కానీ తెలియదులే. అందరికి ఎందుకు తెలిసిద్ది? అనిపించిన వాళ్ళకి తెలిసిద్ది. అది మనకు అర్థమైంది కాబట్టి చెబుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక తల్లిలోని మమత, తండ్రిలోని ఆప్యాయత, అనురాగం మొత్తం యేసయ్యలో ఉన్నాయి, తండ్రి అయిన దేవునిలో ఉన్నాయి. అందుకే ఒక న్యాయాధిపతిగా ఆయన చేరాలంటే నాకు ఇష్టం ఉండదు. ఒక జడ్జిగా నేను ఆయన చూడటానికి ఇష్టపడింది, కానీ ఒక నాన్నగా తనినా పర్వాలా, కానీ నాన్నగానే చూస్తా, నాన్నగా ఇష్టపడతా. మీకు కూడా నాన్నగానే పరిచయం చేశా. యేసయ్య కూడా నాన్నగానే పరిచయం చేశాడు.